నెల్లూరు నగరంలోని స్థానిక పోటమెట్ట యూసోఫియా మసీదు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సమీన్ హుసేని మాట్లాడుతూ, వకఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్ట్ ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి రాజ్యసభలో ఆమోదించ దురదృష్టకరమని, ఏపీసీ ప్రతిపాదనలో 44 ప్రతిపాదనలో ఒక్కటి కూడా ఆమోదించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు ముస్లింలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారని, కావున చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాలని మార్చి 10వ తేదీ ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు వెల్లడిస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. వకఫ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, అంజా హుస్తేని, జుబేర్, జియాపుల్ హక్, ఖలీల్, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి రాష్ట్రాలకు అండగా రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే. సోదరులారా, భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రోజు కూడా ముస్లింలు ఎవ్వరు కూడా మనసుకు బాధ చెందలేదు. ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా? అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు. అల్లా అందరి మనసులను మారుస్తాడు. అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం, పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం. దాని తర్వాత 3 తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు. 370 ఆర్టికల్ తీసుకొని వచ్చినారు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలను తీసుకొని వచ్చినారు. ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు, అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి కొట్టుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో బైతుల్ మాల్ అంటారు. బైతుల్ మాల్ అంటే అల్లా కోసం, అల్లాకు సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ, అల్లా సుబ్హానహు తాలా మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు. కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వక్ఫ్ బోర్డుకు 9,70,000 ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు. ఖచ్చితంగా 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని మేము కాదంటం లేదు. ఆ భూముల్లో నుంచి 90% మా కులానికి చెందిన, మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లీలు, కొంతమంది ఎవరైతే ఆ సంస్థలకు చెందిన అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వక్ఫ్ బోర్డు అధికారులు వీళ్ళందరూ కూడా
అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకి కానీ ఇచ్చేసి ఉంటే, ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే, ఈరోజు ముస్లిం సమాజంలో 180 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు. ఎంతోమంది యువకులు చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరుద్యోగుల్లాగా రోజుకి 200 వస్తే చాలు అని చెప్పి కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని కూలి పని చేసుకుంటున్నారు. 6-7 సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు. మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకు ఉంటుంది. మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను మా దరిద్రులు కానీ కాపాడుకొని ఉంటే, మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలు అక్కడ పోయి చదువుకునేవాళ్ళు. ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా. ఏ విధంగా మీకు రాజులు ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాన్యాలు భూములు ఇచ్చినారో, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి కూడా మాలో ఉన్న ధనికులు మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే, స్వాతంత్రం 1947 తర్వాత ఏ సమస్యలకు చెందిన భూములు ఎవరి వాధీనములు ఉంటాయో అవి ఆ సమస్యలకు చెందిన భూములే, వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము, భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి, ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి, మసీదులను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు, లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు. కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు భార్య బిడ్డలను వదిలేసి ఉదయం 6 గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు. అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్ళాల్సింది అదే ఖబరస్థాన్కి. ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ఉన్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు 7 ఉన్నాయి. మహారాష్ట్రలో ఏం చేశారు, మిజోరాం సిక్కింలో ఏం చేశారు, అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని. ఏం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు. ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవు, భయపెట్టావు, బ్లాక్మెయిల్ చేసావు, మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు. కానీ మీరు ఎప్పుడో కూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి. మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈరోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి. ఎందుకంటే 75 నుంచి 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది.